హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు. నమస్కారం మేడం. నమస్తే గాయత్రి. మేడం, గోల్స్ రీచ్ అవ్వాలి అంటే మైండ్కి వర్క్ చెప్పాలి అని అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. కష్టపెట్టండి కొంచెం బ్రెయిన్ని అని అంటూ ఉంటారు. సో అసలు బ్రెయిన్కి వర్క్ ఎలా చెప్పాలి, లేదా బ్రెయిన్ని ఎలా ట్రైన్ చేయాలి మేడం? మంచి క్వశ్చన్ అడిగావు గాయత్రి. అయితే మేనిఫెస్టేషన్కి కావాల్సింది గోల్ సెట్టింగ్ అనేది మనం నేర్చుకున్నాము. గోల్ సెట్టింగ్ చేసేటప్పుడు మైండ్కి మనము వర్క్ ఇచ్చినప్పుడే కదా మనలోని ఆ చేంజెస్ని తీసుకురాగలుగుతాము. సో ఇప్పుడు ఏమర్థమైంది, సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది, ఒక కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది. కాన్షియస్ మైండ్ మనం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకే పనిచేస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ అనేది 24 hours పనిచేస్తూనే ఉంటుంది అంటున్నాను. ఓకే. సో నెగటివ్ థాట్స్ అనేవి ఉంటాయి, పాజిటివ్ థాట్స్ అనేవి మనలో ఉంటుంది, రైట్? అయితే ఈ నెగటివ్ థాట్స్ వినడం చాలా ఈజీ. పాజిటివ్గా ఉండు అని చెప్తాము, పాజిటివిటీ గురించి మాట్లాడు, పాజిటివిటీ గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండు అని చెప్పడం చాలా చాలా ఈజీ. కానీ చెయ్యటం చాలా హార్డ్. ఎందుకంటావు? ఎందుకంటే మనము హ్యూమన్ నేచర్ ఎలా అంటే, మనది ఫస్ట్ స్టెప్ ఎలా అంటే సర్వైవల్ మోడ్లో ఉంటుంది మన బాడీ. అంటే యానిమల్ మోడ్. సర్వైవల్ మోడ్ అనగానే పాతకాలంలో మనము ఎలా బతికే వాళ్ళము, హంట్ చేసి బతికే వాళ్ళం. అంటే మనకు షెల్టర్ ఉండేది కాదు, ఇల్లు ఉండేది కాదు. మనం ఏం చేసేవాళ్ళము, యానిమల్స్ని చంపేసి వాటిని తింటూ, పాతకాలం గురించి ఆ టైంలో ఆలోచించు. అప్పుడు ఎలా ఉండేది అంటే మనకు షెల్టర్ లేదు, మనం హంట్ చేసేటప్పుడు ఎప్పుడూ ఒక రకమైన భయం ఉండేది, అది నన్ను తింటుతో అని. ముందు దాన్ని చంపేసి తర్వాత మనము ఆ ప్రాసెస్లో మన హ్యూమన్ ఇన్స్టింక్ట్ ఎలా ఉంది అంటే ఒక యానిమల్ కిందనే మనని కూడా మనం లెక్కగడుతూ మనం జీవించాం. దాన్ని సర్వైవల్ మోడ్ అంటాము. అంటే నువ్వుంటావా నేనుంటావా అన్నట్టు యానిమల్స్తో పాటు మనము సర్వైవ్ అయ్యే వాళ్ళము ఆ ప్రదేశంలో. ఆ తర్వాత మనం వెజిటేషన్ అంటే పంట పొలాలు అలాంటి దానికి స్టార్ట్ అయ్యి, ఆ తర్వాత ఒక షెల్టర్, నాకంటూ ఒక ఇల్లు ఉండాలి అనే ఒక షెల్టర్ని, ప్రొటెక్షన్ని తీసుకొచ్చి యానిమల్స్ వేరు నేను వేరు అనే ఆ కంఫర్ట్ జోన్కి మనం తీసుకొచ్చాం. ఆ కంఫర్ట్ జోన్ నుంచి మనము నెక్స్ట్ లెవెల్కి, అంటే మన డిజైర్స్ ఎలా ఉంది, నేను అది కావాలి ఇది కావాలి, నా ఇంట్లో ఇవి ఉండాలి, నా ఇంట్లో అవి ఉండాలి అనే ఆ థాట్ ప్రాసెస్కి వచ్చాం. ఇదంతా సర్కిల్ ఎందుకు చెప్తున్నాను అంటే, కొత్తగా ఆలోచిస్తే, అంటే ముందు మనం ఎప్పుడైనా ఏ పని చేయాలన్నా ముందు మనం ఆలోచించేది ఇది వర్కౌట్ అవుతుందా లేదా అంటాం. వర్కౌట్ అవుతుంది అని వెళ్ళం, ఎప్పుడు అవుతుందా లేదా అని డౌట్తో వెళ్తున్నాం. అది అక్కడ ఆ మైండ్ వర్క్ మనం చెయ్యాలి. బేసిక్గా డిఫాల్ట్గా మనం ఎప్పుడు చెడు ఎంచి మేలెంచు అనే దాన్ని బాగా పాటిస్తాం. సో ఆ పాటించడము రివర్స్ పాటించాలి. అంటే ఎప్పుడు నేను చేసేదానికి ఎప్పుడు పాజిటివిటీ తోడుంటుంది అనే ఆ మైండ్ వర్క్ని నువ్వు చెయ్యగలిగావనుకో, అప్పుడు నువ్వు మేనిఫెస్టేషన్ దగ్గరికి వెళ్ళగలుగుతావు. సో సింపుల్, చాలా ఈజీగా మనం పాజిటివ్లోకి వెళ్ళాలి అని చెప్పేటప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది. కానీ ఈ నెగటివ్ థాట్స్ని నేను ఛేదించడం ఎలా? ఎస్ ఆర్ నో? అవును. మన రోజు జరిగే రొటీన్ లైఫ్లో ఎన్నో ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి లైఫ్లో. అంటే నెగిటివ్ థాట్స్ని తీసేయడం ఎలా అన్నట్టుగానే. ఎస్. సో నెగిటివ్ థాట్స్ని లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు నువ్వు ఆలోచించే దాంట్లో 1000 నెగిటివ్ థాట్స్ ఉంటాయి, మేబీ 1 or 2 పాజిటివ్ ఉంటాయి. అంతే. సో నేనేమంటున్నానంటే ఈ 1 or 2 పాజిటివ్ థాట్స్ కాకుండా 1 or 2 నెగిటివ్ థాట్స్ 1000 పాజిటివ్ థాట్స్లోకి మార్చగలుగుతావా? చాలా, అంటే మన మైండ్కి చాలా పదులు పెట్టాలి. అంటే వర్క్ ఎలా ఉండాలి అంటే, ఇలా నెగిటివ్ వచ్చి ఇలా వాలగానే నువ్వు దాన్ని థ్యాంక్ యూ, ఐ డోంట్ వాంట్ యూ అని పంపించేసి త్వరగా పాజిటివ్లోకి రావాలి.
ఓకే అది కూడా మనము ఎప్పుడు చేయాలి అంటే 14 సెకండ్స్లో నువ్వు నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి మారాలి. అంత ఫాస్ట్ ఉంది యూనివర్స్ ఇప్పుడు. అంటే ఏదైనా పాజిటివ్ మైండ్లోకి వెళ్ళాలన్నా నెగిటివ్ మైండ్లోకి వెళ్ళాలన్నా మనలోనే ఉంటుంది. ఎస్. సో పాజిటివిటీకి రావాలి అంటే నీకున్న టైం గ్యాప్ ఓన్లీ 14 సెకండ్స్. ఫస్ట్ 17 సెకండ్స్ ఉండేది, ఇప్పుడు 14 సెకండ్స్లో నువ్వు అంటే 14 సెకండ్స్లో మనము పాజిటివ్ థాట్స్లోకి వచ్చేయచ్చు. ఎస్. సో నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి నువ్వు 40 సెకండ్స్లో రాగలిగితే ఒక మొమెంటం అనేది ఏర్పడుతుంది. ఓకే ఓకే. నేను ఈ పని చేయలేను అంటే అలా రాలేకపోతున్నాను మేడం, ఏం చేయమంటారు అని అంటే అందుకు కొన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. okay. అంటే వర్క్షాప్స్లో మనం నేర్పించేవి అవే. అంటే మైండ్కి ఎలా పదును చేయాలి అనే దాని మీదే మన బేసిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. మనకు తెలియకుండానే నెగిటివ్ థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మనము సర్వైవల్ మోడ్లో ఉంటాం. అంటే మన యానిమల్ ఇన్స్టింక్ట్ ఎలా ఉంటుంది అంటే ముందు హంటింగ్ చేసేవాళ్ళం కదా, అదే విధంగా మనం ఏదన్నా ఆలోచించేటప్పుడు ఫస్ట్ నెగిటివ్ వచ్చి ఆ తర్వాతే పాజిటివ్ అనేది వస్తుంది. సో దీన్ని మనం మార్చగలగాలి. ఏ థాట్ వచ్చినా ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ముందు మనము పాజిటివ్లోకి రావడం ఎలా? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మాకు. షూర్. అయితే ఈరోజు మనము మార్బుల్ టెక్నిక్ నేర్చుకుందాం. మార్బుల్ టెక్నిక్ అంటే మార్బుల్ టెక్నిక్. సో ఇలా ఒక పౌచ్ ఒకటి చేసి అందులో కొన్ని, అంటే ఏ కలర్ అయినా ఉండొచ్చు ఆ పౌచ్? ఏ కలర్ అయినా ఉండొచ్చు. ఇలాంటి మార్బుల్స్ చూసావు కదా, చిన్నప్పుడు ఆడుంటావు కదా. సో ఇలాంటి మార్బుల్స్ని నేను ఇక్కడ అరౌండ్ 7 ఉన్నాయి నా దగ్గర. 7 మార్బుల్స్ ఉన్నాయి. ఓకే. ఈ మార్బుల్స్ మీద నేను అన్నాను కదా పాజిటివ్ థాట్స్ని మనము ఎలా మనలోని ఆ పాజిటివిటీని మనం ఎలా యాక్టివేట్ చేయాలి అంటే వర్క్ ఎలా చేయాలి అంటే ఈ మార్బుల్స్ మీద మనము పర్మనెంట్ మార్కర్ ఉంటుంది కదా, పర్మనెంట్ మార్కర్ తీసుకొని వీటి మీద నువ్వు పాజిటివ్ థాట్స్ని రాయి. అంటే హ్యాపీ, జాయ్, లవ్ అని. అంటే మార్బుల్స్ ఎలాంటి షేప్లో అయినా ఉండొచ్చా మేడం, లేకపోతే మీవి హార్ట్ షేప్లో కనిపిస్తున్నాయి సో హార్ట్ షేప్లోనే ఉండాలా? అవసరం లేదు, ఏ షేప్ అయినా పర్లేదు. బట్ యు రైట్ డౌన్. ఈ మార్బుల్స్లో ఇలా మనము పాజిటివ్ థాట్స్ని రాసి, అంటే పాజిటివ్ వర్డ్స్ని మనం ఇంగ్లీష్లో రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు, ఏ రైటింగ్ అన్నా పర్లేదు, ఏ పెన్ అన్నా పర్లేదు. కానీ రాసిన తర్వాత వీటిని ఒక్కసారి జస్ట్ ఫోకస్ చేయి. అంటే మనము టేబుల్స్ ఎలా నేర్చుకున్నాము, 2 1s 2 2 3s అట్లా 2 1s 2 2 2s 4 2 3s 6 అట్లా వచ్చేసిందా? అవును. అట్లాగే ఇందులో మార్బుల్స్లో రాసేవన్నీ రోజు మనం పడుకునే ముందు చూస్తూ ఉండాలి. చూసిన తర్వాత దీన్ని మనం మన పిల్లో కింద పెట్టేయాలి. సో రోజు చూడడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్లోకి ఈ థాట్స్ అనేవి, అంటే ఈ పాజిటివిటీ అనేవి మనలోని ఒక దినచర్య అయిపోతుంది. సో హ్యాబిట్ అయిపోతుంది. సో ఎప్పుడైనా నెగటివ్ థాట్ వచ్చినప్పుడు ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ 7 ఉన్నాయంటే ఒక 4 రాసామనుకో, ఒక్క దాని మీద ఒక 4 రాసామంటే 28 పాజిటివ్ వర్డ్స్ ఉన్నాయి కదా. హ్యాపీ, జాయ్, పీస్ఫుల్, అప్రిసియేటివ్, అట్లా అనుకుంటూ 28 వర్డ్స్ని మనం మన పాజిటివ్ థాట్స్లోకి వస్తే 14 సెకండ్స్లో నువ్వు పాజిటివిటీకి వెళ్ళిపోవచ్చు. అలా నీ మైండ్లోని వర్క్ చేయడం మొదలెడుతుంది ఈ పాజిటివిటీ. అయితే ఫ్రీక్వెన్సీ మారిపోతుంది. సో పాజిటివ్ ఫ్రీక్వెన్సీకి రావాలి అంటే ఏదైతే పాజిటివ్ వర్డ్ అనుకుంటామో ఏదైనా రాసుకోవచ్చా దాని మీద? అంటే ఎన్ని స్టోన్స్ మీద అయినా రాయొచ్చు, లేకపోతే పర్టికులర్గా 7 14 అలా ఉండాలా? మీ ఇష్టం. అంటే నేనైతే 7 తీసుకున్నాను. 7 తీసుకొని నేను 4 రాస్తాను. ఆల్మోస్ట్ ఒక దాంట్లో 4 రాసినప్పుడు 28 వర్డ్స్ అయిపోతాయి. సో ఆల్మోస్ట్ ఒక 28 వర్డ్స్ నాకు తెలిసిన వర్డ్స్ ఉంటాయి. అంటే పాకెట్ ఆఫ్ థాట్స్ అంటాం అనమాట. ఇది నేను పాకెట్లో పెట్టుకున్నట్టు. ఇప్పుడు నా పాకెట్లో ఎప్పుడైనా ఎక్కడన్నా నెగిటివ్ అవుతుంది అంటే ఈ పాకెట్ ఆఫ్ థాట్స్ అనేవి నా దాంట్లో నుంచి బయటికి రావాల్సిందే. అలా బయటికి వచ్చినప్పుడు నేను నెగిటివ్ ఆలోచనలో ఉండను కదా. అవును. నా థాట్స్ నేనేం చేస్తున్నాను లోపల నుంచి, అంటే నా సెల్ఫ్ డైలాగ్ ఏముంది అనేది ఎవరికి తెలియదు కదా.
బయట నుంచి రియాలిటీ ఏదో నడుస్తూ ఉంటుంది, కానీ లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, నా మైండ్లో మీకు మాత్రమే తెలుసు. పాజిటివ్ థాట్సే ఉంటాయి కాబట్టి నేను పాజిటివ్గానే ఆలోచిస్తాను. సో దిస్ ఈజ్ హౌ మైండ్ వర్క్లో ఇదొక టెక్నిక్. దీన్ని వాడి చూడండి. దీన్ని 21 days పాటించగలిగితే, అంటే ఈ అఫర్మేషన్స్ రాసిన తర్వాత పిల్లో కింద పెట్టేసి మళ్ళీ రోజు దాన్ని చూస్తూ అది నేర్చుకుంటూ నెక్స్ట్ డేకి మార్నింగ్ లెగ్గానే ఇవే గుర్తుకొస్తాయి. మళ్ళీ తర్వాత నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఈ థాట్స్ గురించి ఆలోచిస్తే మనలోని ఆ వైబ్రేషన్ అనేది మారాలి. మనం అంటాం కదా 2 minutes మెడిటేట్ చేయండి కొంతసేపటికి. ఎప్పుడన్నా యాంగ్షియస్ ఫీల్ అయినా, మనకు హార్ట్లో పాల్పిటేషన్ అయినా మనం ఏం చేస్తాము, కొంతసేపు కూర్చుంటే రిలాక్స్ అవుతే మీరు బాగా అవుతారంటారు కదా. అదే విధంగా నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఈ చిట్కాని వాడండి, ఈ టెక్నిక్ని వాడండి. మీలో నా నెగిటివ్ అనే ఎనర్జీ రావడం మానేసి పాజిటివ్ ఎనర్జీకి మీరు యూనివర్స్తో మీరు కలుస్తున్నారు, ఆ ఎనర్జీతో మీరు సంబంధం ఏర్పరచుకుంటున్నారు. వెన్ యు ఆర్ సేయింగ్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ జాయ్ఫుల్, ఐఎమ్ పీస్ఫుల్, ఇలా చెప్పినప్పుడు అలాంటి వైబ్రేషన్స్లోకి మీరు వెళ్తారు. ఆ వైబ్రేషన్లో ఉన్నప్పుడు మీరు చేసే డెసిషన్స్, మీరు చేసే పనిలో ఆ స్ఫూర్తి వేరే ఉంటుంది, ఆ ఎంతూజియాజం వేరే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలి మనం ఎప్పుడు. ఇలా చేయగలిగితే, ఇలాంటి మైండ్ వర్క్ చేయగలిగితే మనం అనుకున్న గోల్ సెట్టింగ్ని మనము ఈజీగా సాధించవచ్చు. అలాంటి టైంలో మనము గోల్ సెట్టింగ్ పెట్టినప్పుడు ఇలాంటి పాజిటివ్ థాట్స్ మన గోల్ సెట్టింగ్కి ఈజీగా ఒక వే కలిగిస్తుంది. అర్థమైందా గాయత్రి? అర్థమైంది మేడం. నెగిటివ్ థాట్స్ నుంచి బయటపడాలి అని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ అస్తమానం వాళ్ళు నెగిటివ్ థాట్స్లోనే ఉండిపోతారు. అలా వాళ్ళు ఆ నెగిటివ్ థాట్స్లో ఉన్నారని వాళ్ళకు కూడా తెలియదు. నిజంగా నేను కూడా ఫేస్ చేస్తున్నాను. సో దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, ఎలా అఫర్మేషన్ చేయాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ గాయత్రి. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడంని కలవాలి లేదా క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.